पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। नमस्कार, నేను డాక్టర్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిరిసిల్ల. గత 6 సంవత్సరాలుగా ఈ కళాశాల లోపల పనిచేస్తూ ఉన్నాను. ఈ కళాశాల లోపల మేము జాయిన్ అయినటువంటి సందర్భం లోపల సుమారు ఒక 150 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నటువంటి పరిస్థితి. మా అధ్యాపకులు కావచ్చు, మేము కావచ్చు, కళాశాలలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, స్టాండర్డ్స్ కావచ్చు, అన్నిటి యొక్క కష్టపడడం కావచ్చు, లేకపోతే అధ్యాపకులు చేస్తున్నటువంటి కృషి కావచ్చు, దాని అన్నిటి యొక్క ఫలితంగా ఈరోజు మా కళాశాల 630 ఎన్రోల్మెంట్ తోటి విద్యార్థులతోటి కలకల్లాడుతూ ఉన్నది. వాస్తవంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం అనేటువంటిది రాష్ట్రంలో మన రాజన్న సిరిసిల్లాలో ఉండేటువంటి విద్యార్థులకు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులకు కావచ్చు, ఒక రకమైనటువంటి ఒక చిన్న అపోహం ఉండే. ఏంటిదంటే ఇటు సిరిసిల్ల జిల్లా కేంద్రం కావచ్చు, లేదా వేములవాడ కేంద్రానికి మధ్యలో అగ్రహారం అనేటువంటి ఒక విలేజ్లో ఇది ఉండడం అనేటువంటిది ఒక అపోహ. ఏంటిదంటే పట్టణానికి దూరంగా ఉంటుంది, తర్వాత విద్యార్థులను పంపించడం అనేటువంటిది ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి ఒక అపోహతోటి ఇప్పుడు ఇంతవరకు అడ్మిషన్స్ అనేటువంటి జరుగుతలేవు. కానీ వాస్తవంగా పట్టణంలో ఉండేటువంటి కళాశాలలు, అదేవిధంగా సిరిసిల్ల కావచ్చు, వేములవాడ కావచ్చు, ఆ పట్టణంలో ఉండేటువంటి కళాశాలకు ఒక వినూత్నమైనటువంటి రీతి లోపల ఈ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నెలకొల్పబడి ఉన్నది. కార్పొరేట్ కళాశాల లాంటివి, అంటే కార్పొరేట్ ఫెసిలిటీస్ వల్ల ఈ అగ్రహారం డిగ్రీ కళాశాల అద్భుతమైనటువంటి ఒక భవన నిర్మాణం ఉన్నది. తర్వాత ఆ కళాశాల లోపల కళాశాల అనేటువంటిది ఒక 25 ఎకరాల విస్తీర్ణంతో ఈ కళాశాల, తర్వాత ఒక ప్రకృతి వనాన్ని తలపించేటువంటి, అంటే ఒక హరిత వనాన్ని తలపించేటువంటి, అంటే ఒక గురుకులాన్ని తలపించేటువంటి వెదర్ అనేటువంటి ఇక్కడ మీకు దొరుకుతూ ఉంటుంది. మేము జనరల్గా క్యాజువల్గా అనుకుంటూ ఉంటాం. ఏంటి అంటే ఈ కళాశాల లోపల చదువు చెప్పేటువంటి అధ్యాపకులు కావచ్చు, చదువుకునేటువంటి విద్యార్థులు కావచ్చు, ఈ కళాశాల లోపల ఒక 3 సంవత్సరాలు ఇక్కడ చదువుకుంటే వాళ్ళకు ఆయువు కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నేను చెప్పుకుంటా ఉంటాను. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఆక్సిజన్ లెవెల్స్ కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం కావచ్చు, ఇక్కడ ఒక హరిత వనం లాంటి ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల ఒక గురుకులాన్ని తలపించేటువంటి విద్య ఇక్కడ మేము అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కళాశాల ఒక అద్భుతమైనటువంటి భవనం ఉన్నది. 638 విద్యార్థులతోటి మా కళాశాల అనేటువంటి కలకల్లాడుతూ ఉన్నది. ఇప్పుడు అంటే కార్పొరేట్ కళాశాలను తలదన్నేటువంటి విధంగా మన కళాశాల లోపల అనేక రకాలైనటువంటి రిసోర్సెస్ ఉన్నవి. మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా చూసుకోవచ్చు. తర్వాత మా కళాశాలలో ఒక డిజిటల్ లైబ్రరీ, అంటే జిల్లాలో ఎక్కడ లేనటువంటి విధంగా డిజిటల్ లైబ్రరీ ఇక్కడ మెయింటైన్ అవుతూ ఉంది. ఇందులో 15 నుంచి 16 వేల పుస్తకాలు, అంటే నేషనల్, ఇంటర్నేషనల్ లాంటి స్థాయిలో ఉండేటువంటి పుస్తకాలు ఇక్కడ విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. అదేవిధంగా గ్రూప్స్ కూడా ప్రిపేర్ కావడానికి కావాల్సినటువంటి పుస్తకాలు కూడా మా లైబ్రరీ లోపల ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు క్లాస్ రూమ్స్ తీసుకుంటే డిజిటల్ క్లాసెస్ అనేటువంటిది, తర్వాత విశాలమైనటువంటి తరగతి గదులు, మంచి కూర్చోడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి డెస్క్లు కావచ్చు, మనం ఏ కోణంలో తీసుకున్నా కానీ బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఈవెన్ కంప్యూటర్ ల్యాబ్స్ కూడా అద్భుతమైనటువంటి ఒక హై స్టాండర్డ్లో ఉన్నటువంటి ఇక్కడ ఈ ల్యాబ్స్ అనేటువంటిది ఇక్కడ మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఒక మంచి సెమినార్ హాల్ కూడా ఇక్కడ అద్భుతంగా తీర్చిదిద్దబడి ఉన్నది. కాబట్టి అదేవిధంగా మనకు ఈ సపోర్టివ్ ఫెసిలిటీస్ కూడా మనకు కనపడతా ఉంది. మన కళాశాల లోపల 2 NSS యూనిట్స్ అత్యధికమైనటువంటి కళాశాల విద్యనే కాకుండా విద్యార్థులకు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో 2 యూనిట్లు NSS పనిచేస్తూ ఉంది. ఈ 2 NSS యూనిట్ లోపల ఒక 200 మంది విద్యార్థులు చేరి ఒక వాలంటీర్లుగా సమాజానికి సేవను అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా టాస్క్ అనేటువంటి సపోర్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఈ టాస్క్ అనేటువంటిది ఏంటిది అంటే విద్యార్థుల లోపల చదువే కాకుండా భవిష్యత్తు లోపల ఒక ఉద్యోగాలకు కావాల్సినటువంటి నైపుణ్యాలు నేర్పేటువంటి ఈ కార్యక్రమం అనేటువంటి టాస్క్ ద్వారా మేము చేస్తూ ఉన్నాం.
అదేవిధంగా విద్యార్థుల్లో ఇమిడి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి స్కిల్స్ కావచ్చు, వాళ్ళ లోపల దాగి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కళలు కావచ్చు, అది తీయడానికి యువతరంగం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మా రాష్ట్ర ప్రభుత్వము కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా చేపడతా ఉన్నది. అదేవిధంగా ప్రముఖంగా చెప్పాల్సినటువంటిది ఏంటిది అంటే, రాష్ట్రం లోపల ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకి విద్యార్థులందరికీ పరిశోధనల్లో ఒక నైపుణ్యత సంపాదించాలనేటువంటి ఆలోచనతోటి మా కళాశాల విద్యాశాఖ జిజ్ఞాస అనేటువంటి ఒక ప్రోగ్రాం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది చాలా సంవత్సరాల క్రితం. దానిలో భాగంగా మన గ్రామీణ కళాశాలలో ఉన్నటువంటి మన అగ్రహారం డిగ్రీ కళాశాల అనేటువంటిది రాష్ట్రంలో ఉండేటువంటి కళాశాలతో పోటీ పడుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి లోపల ఒక 7 నుంచి 8 ప్రాజెక్టులు మన రాష్ట్రానికి సెలెక్ట్ అవుతూ ఉన్నవి. మన కళాశాలలో ఉండేటువంటి విద్యార్థులు వారు చేసినటువంటి పరిశోధనలు హైదరాబాద్లో ఉండేటువంటి కళాశాల లోపల ప్రజెంటేషన్ అనేటువంటి చేయడం అనేటువంటి గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా పరిశోధన లోపల ఎప్పుడైనా కానీ రాష్ట్రం లోపల హైదరాబాద్ కళాశాలల వాళ్ళతో కూడా పోటీపడి మన కళాశాల అనేటువంటిది ప్రథమ ద్వితీయ స్థాయి బహుమతులు అనేటువంటి మన కళాశాల అనేటువంటిది సాధిస్తూ ఉంది. ఇది మన కళాశాల విద్యార్థులు పరిశోధనలో సాధిస్తున్నటువంటి విజయంగా భావిస్తున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటిదంటే, మా కళాశాలలో ఉండేటువంటి అధ్యాపక బృందము ప్రతి ఒక్కరూ PhD అంటే డాక్టరేట్ సాధించినటువంటి అధ్యాపకులు ఉన్నారు. అదేవిధంగా నెట్ సెట్ ఉత్తీర్ణులైనటువంటి అధ్యాపకులు ఉన్నారు. మంచి కమిట్మెంట్ స్వభావం కలిగినటువంటి అధ్యాపకులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క కృషితోటి మా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే ఇవాళ రాణిస్తూ ఉన్నారని చెప్పడానికి నేను సంతోషపడతా ఉన్నాను. అదేవిధంగా రిజల్ట్స్ విషయంలో కావచ్చు, శాతవాహన యూనివర్సిటీలోనే ఒక అద్భుతమైనటువంటి ఉత్తీర్ణత శాతాన్ని కూడా మా కళాశాల సాధిస్తూ ఉన్నది. అదేవిధంగా స్పోర్ట్స్ లోపల కూడా మనకు ఒక 20 ఎకరాల స్థలము స్పోర్ట్స్లో కూడా ఆడుకోవడానికి కావాల్సినటువంటి ఆట స్థలాన్ని కూడా మేము మా కళాశాలలో ఉన్నది. కాబట్టి ఇంకా ఏ రంగంలో తీసుకున్నా కానీ మా కళాశాల ఏ ధీటుగా అంటే నేను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్గా 2018 నుంచి పనిచేస్తున్నాను. 2018లో మేము వచ్చినప్పుడు 149 అడ్మిషన్లు మాత్రమే ఉండే. ఇప్పుడు మేము దాన్ని 600 పైగా అడ్మిషన్లు తీసుకెళ్లడంలో సఫలీకృతమైనాము. మా మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి పిల్లలు MSc ఫిజిక్స్ తర్వాత ISET ర్యాంకులలో రాణిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా లెక్చరర్లుగా రాణిస్తున్నారు. కాబట్టి యువతకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, అగ్రహారంలో మంచి అనుభవం ఉన్న లెక్చరర్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడ జాయిన్ అయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. డాక్టర్ అఫ్సర్ ఉస్మాని, GDC సిరిసిల్ల. ఈ కాలేజ్ చాలా అన్ని స్ట్రీమ్స్ ఉన్న కాలేజ్, తర్వాత మంచి ఫెసిలిటీస్ ఉన్న కాలేజ్. కాబట్టి ఎక్కువ మంది వచ్చి జాయిన్ అయ్యి ఇక్కడ బాగుపడాలని, గ్రో కావాలని కోరుకుంటున్నాము. గర్ల్స్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. మంచి ప్లేస్మెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. తర్వాత BAలో నేను ఎకనామిక్స్ అర్థశాస్త్ర చెప్తాను. అయితే BA స్టూడెంట్స్కి మంచి స్కోప్ ఉంది. IAS, IFS, IRS, IPS చేయొచ్చు. తర్వాత గ్రూప్ ఎగ్జామినేషన్స్కి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆర్ట్స్ సబ్జెక్ట్సే ఉంటాయి. పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్, అర్థశాస్త్రం ఉంటుంది. కాబట్టి మంచి సబ్జెక్ట్స్, మంచి లెక్చరర్స్, కేపబుల్ డాక్టరేట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను చెప్పేది ఒకటే, అందరికీ కూడా ప్రైవేట్ కాలేజెస్ కాకుండా గవర్నమెంట్ కాలేజ్ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు అవైల్ చేసుకోండి, అడ్మిషన్ తీసుకోండి. మీరు కూడా గ్రో అవ్వండి. తర్వాత సమాజంలో ఒక మంచి పేరు, మీ పేరెంట్స్కి, మీ ఊరికి, కాలేజ్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.